తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియడంతో రాజకీయ పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అగ్రనేతలు రంగంలోకి దిగడంతో పట్టణాల్లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చివరి రోజు కావడంతో అభ్యర్థుల తరపున నాయకులు రోడ్ షోలు, సభలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మెదక్ సభ రద్దయింది. ప్రచారం ముగిసే వేళ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రచారం ముగిసేలోగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఈ రోజు ఉదయం అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీ బలాబలాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, అభ్యర్థుల పనితీరు, ఓటర్ల స్పందన వంటి అంశాలపై మంత్రుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తుండగా మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి కూడా అగ్రనేతలు రంగంలోకి దిగడంతో త్రికోణ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. చివరి రోజు ప్రచారంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొత్తంగా ప్రచారం ముగిసే చివరి గంటల వరకు రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు ఈ రోజు ముగియడంతో అందరూ కూడా విపరీతమైన ప్రచారంలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రచారం అంతా కూడా ముగుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ దాదాపుగా వారం రోజుల నుంచి కూడా అన్ని పార్టీలు కూడా మున్సిపాలిటీలు అన్నింటిని కూడా చుట్టేశారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గెలిపే లక్ష్యంగా మొత్తం కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి విదేశ పర్యటన తర్వాత ప్రతిరోజు కూడా బహిరంగ సభ ఈ రోజుతో కలుపుకుని కూడా అన్ని బహిరంగ సభలు కూడా అన్ని మున్సిపాలిటీ పరిధిలో కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. అదేవిధంగా ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా అన్ని నియోజకవర్గాలు ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలను కవర్ అయ్యేందుకు కూడా అన్ని ప్రచార సభలన్నీ కూడా నిర్వహించారని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీ అగ్రనేతలు ఢిల్లీ నుంచి కూడా వచ్చినటువంటి ఏదైతే బీజేపీ అధ్యక్షుడితో సహా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 3 ప్రధానమైనటువంటి పార్టీలు అన్నీ కూడా ఈ వారం రోజుల పాటు చాలా కీలకంగా వ్యవహరించారు. బహిరంగ సభలు నిర్వహించారు. ఈరోజు 5 గంటలతో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ప్రచారం కూడా ముగుస్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు కొంత కీలకంగా కొన్ని ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో ప్రచారాలు అన్ని పార్టీలు కూడా నిర్వహిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కొంత లాస్ట్ రోజు కావడంతో రేపు ఏదైతే ఈరోజు 5 గంటల తర్వాత వ్యవహరించవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి రాజకీయ పార్టీలకి. సో దానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు. జూమ్ మీటింగ్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి, 116లో మెజారిటీ సీట్లు ఏదైతే 90కి పైగా కాంగ్రెస్ 100 నుంచి 90కి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అనేది ఏదైతే పార్లమెంటు పరిధిలో ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేశారు. సో అట్ ద సేమ్ టైం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఎక్కువ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి, కార్పొరేషన్లు కూడా దానికి సంబంధించి కూడా కొంత కీలకంగా వ్యవహరిస్తారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బీజేపీ కూడా చాలా కీలకంగానే ఉంది. ఏదైతే పార్లమెంట్ పరిధిలో బీజేపీ గెలిచినటువంటి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ కూడా తహతహలాడుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా 3 ప్రధానమైనటువంటి పార్టీలు అన్నీ కూడా మున్సిపాలిటీ ఏదైతే దీనికి సంబంధించి ప్రచారం ఉందో కొంత విస్తృత స్థాయిలో రూట్ లెవెల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాము, ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా
కూడా రూట్ లెవెల్లో తీసుకెళ్లాలని పదే పదే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే తరహాలో ప్రచారాలన్నీ కూడా అలాగే జరిగినాయి. సో ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లాలని రెండు కూడా ఈ వైఖరిని మొత్తం బీజేపీ ఎండగట్టాలని చూసింది. సో బీజేపీ కూడా అదే తరహాలో ప్రచారం మొత్తం కూడా నిర్వహించారు. ఎటకేలకు దీనికి సంబంధించి కూడా 5 గంటలకు ఫుల్ స్టాప్ పడుతుంది. 5 గంటల తర్వాత పోలింగ్ 11వ తారీఖు ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్ 7 కార్పొరేషన్లకు సంబంధించి. సో దీనికి సంబంధించి 13న రిజల్ట్ వస్తుంది. ఏదైతే 16వ తారీఖున ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్స్, కార్పొరేషన్ వైస్ చైర్మన్లు వీడన్ని ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో అప్పటి వరకే అన్ని పార్టీలకు సంబంధించి ముఖ్య నేతలు కూడా నియోజకవర్గాలు మున్సిపాలిటీ పరిధిలోనే ఉండాలి అని చెప్పేసి సీఎం కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా పలు నేతలకి ఇవన్నీ సూచనలు చేశారు. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత కేసీఆర్ ప్రచారం లేకపోవడంతో కొంత వెనకబడినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏ విధంగా ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయి అనేది అయితే సింబల్ మీద జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు తేటతెల్లం అయిపోతుందని ప్రతిపక్షాలు, అధికార పార్టీ, బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈసారి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో జిల్లా పరిషత్, ఎంపీటీసీలు తప్ప ఇక ఇప్పట్లో ఎలక్షన్స్ ఏవి కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ రిజల్ట్ ఏదైతే ఉందో సింబల్ మీద జరిగేటువంటి ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్ కొంత ముందు కూడా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మొత్తం కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా నిర్వహించాయని చెప్పుకోవచ్చు విజయ. అయితే రామకృష్ణ, ఏదైతే త్రికోణ పోటీ మరింత ఆసక్తికరంగా జరుగుతున్న వేళ బీజేపీ నుంచి అగ్రనేతలని కూడా చెప్పారు మీరు. అగ్రనేతలు ఎవరున్నారు, అసలు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తున్నారు? బీజేపీ అధ్యక్షుడు వచ్చారు, లేదంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ వచ్చారు. వీళ్ళంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొని ఏదైతే దాదాపుగా 8 పార్లమెంటు పరిధిలో బీజేపీ గెలిచింది. సో అలాంటి చోట్ల నిజామాబాదు ఏదైతే అరవింద్ ఉన్నారో అలాంటి చోట్ల కూడా బీజేపీ గెలవాలి, ఖచ్చితంగా తన ఉనికిని చాటుకోవాలి, సింబల్ మీద జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో కొంత అగ్రనేతలు ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి తీసుకురావాలి ప్రచారానికి సంబంధించి కూడా అని బీజేపీ ఆలోచించింది. కొన్ని ఈక్వేషన్స్ ఏదైతే ఆంధ్ర తెలంగాణ అని కొంత విభేదాల వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ అవుతుందనే నెపంతోనే కొంత పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బీజేపీ కూడా ప్రచారం ముమ్మరంగానే చేసింది. ఖచ్చితంగా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ గెలుచుకోవాలని చెప్పి బీజేపీ అయితే భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది విజయ. అయితే రామకృష్ణ, ఏదైతే ప్రతిపక్షం ఉన్నారో హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెదక్ ఏదైతే సభ ఉందో దాన్ని ఈరోజు వెళ్ళలేదు కాబట్టి రేవంత్ రెడ్డి, హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే దేవుడు సాక్షిగా అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి అందుకే రాలేకపోయారు అంటూ కూడా కొన్ని విమర్శిస్తూ మాట్లాడారు హరీష్ రావు. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాల పాటు ఏదైతే హామీలు ఇచ్చారో దాదాపుగా 420 వరకు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎక్కడా కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు ఇదే తరహాలో ప్రచారం జరిగింది. ఈ 10 రోజుల పాటు కూడా అదే ప్రచారం జరిగింది. ఏదైతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే విధంగా ప్రచారం మొత్తం కూడా జరిగింది. మొత్తం మీద నిన్నగాక మొన్న జరిగినటువంటి ఏదైతే శనివారం నాడు జరిగిందో ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో నాంపల్లిలో జరిగింది, ఆ అంశాన్ని కూడా కొంత మున్సిపల్ ఎలక్షన్ మీద ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతే 2 ఏళ్ల పాటు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాము. ఖచ్చితంగా రూట్ లెవెల్లో ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏదైతే 200 యూనిట్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేదంటే ఉచిత బస్సు, మెయిన్గా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం తినే ప్రతి మహిళకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పదే ప్రతి బహిరంగ సభలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సో ఈ ఏదైతే కీలకమైనటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మున్సిపాలిటీ లెవెల్లో ఏదైతే మేనిఫెస్టో కూడా రెడీ చేసుకోవాలి. స్థానికంగా సమస్యల మీదే ఈ ఎలక్షన్ జరుగుతుంది. సో ఖచ్చితంగా స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేసే విధంగా ఉండాలి. సో సొంతంగా ఒక మేనిఫెస్టో కూడా రెడీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు సంబంధించి కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా సొంతంగా ఒక మేనిఫెస్టో ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందో సో మొత్తం కూడా జనాల్లోకి వెళ్ళేందుకు, వాళ్ళకి మన మీద నమ్మకం కుదిరేందుకు అన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉండి కొంత కేసీఆర్ కూడా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్లకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొన్ని మున్సిపాలిటీ పరిధులు కవర్ చేశారు. సో మొత్తం మీద చూసుకున్న
చూసుకున్నట్లయితే త్రిముఖ పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో కొంతమంది చెప్పింది అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే ఎక్కువ అవకాశం కాంగ్రెస్ పార్టీకి 100కి పైగా కాంగ్రెస్ పార్టీకి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 7 కార్పొరేషన్లు మెజార్టీ కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు విజయ. అయితే రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత అయిన కేసీఆర్ ఈ ప్రచారంలో పాల్గొనకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా చూస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అసలు ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తుంది? వాళ్ళు అధికారంగా ఈసారి గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే కొంత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేని లోటు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఇండియాలోనే టాప్ ఏదైతే పొలిటీషియన్గా చెప్పుకునేటువంటి మాటలు మాట్లాడటంలో కావచ్చు, బహిరంగ సభలో ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడగలిగేటువంటి కేసీఆర్ ఏదైతే సింబల్ మీద జరుగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వ్యక్తి మున్సిపాలిటీలో పాల్గొంటే బాగుండేదని బీఆర్ఎస్ కార్యకర్తలే చాలామంది చెప్పుకునే పరిస్థితి ఉంది. సో కొంత అనారోగ్యం కారణం కావచ్చు, ఇతరితర కారణాల వల్ల దీనికి సంబంధించి ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి బహిరంగ సభల్లో కావచ్చు ఇది క్యాంపెయిన్లో పాల్గొనలేదు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అదైతే లోటుగానే ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కొన్ని మున్సిపాలిటీలు కవర్ చేస్తాడు, బహిరంగ సభలు కవర్ చేస్తారని బీఆర్ఎస్ పార్టీలు మొదట అనుకున్నా కానీ అది ఎక్కడా కూడా కుదరని పరిస్థితి అయితే మొత్తం మీద హరీష్ రావు కేటీఆర్ మొత్తం వాళ్ళిద్దరే మొత్తం కూడా చుట్టేసిన పరిస్థితి. ఇంకో పక్క కవితని కూడా కొన్ని పాయింట్లు బీఆర్ఎస్ పార్టీ మీద దీన్ని మాట్లాడే అవకాశం. సో అన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ కాంగ్రెస్ని కూడా మొత్తం కూడా చేసుకుంటూ వీళ్ళిద్దరే మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీపై వీళ్ళిద్దరే మాట్లాడటం జరిగింది విజయ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.